హలో ఎవ్రీవన్. ఇవాళ నేను రవ్వ కేక్ ప్రిపేర్ చేస్తున్నానండి. చాలా సింపుల్ అండ్ ఈజీ అన్నమాట. చాలా చిన్న పిల్లలు కూడా చేసుకోవచ్చు, అంత బాగుంటుంది ఈ రవ్వ కేక్ అయితే. సో ఫైనల్గా అయితే ప్రిపరేషన్ చూద్దామా. సో నేనైతే ఒక చిన్న బౌల్ తీసుకున్నాను. ఆ బౌల్లోకి రవ్వ చూపించాను కదా, క్వాంటిటీస్ అన్నీ యాడ్ చేస్తున్నాను చూడండి. అలాగే కొద్దిగా మైదా, అలాగే 1 కప్ ఆఫ్ సన్ఫ్లవర్ ఆయిల్. మీరు గ్రౌండ్నట్ ఆయిల్ కానీ లేకపోతే ఏదైనా ఫ్లేవర్ ఉన్న ఆయిల్ వేసుకున్నాం అనుకోండి, స్మెల్ వస్తుంది. సో అందుకనే ఆయిల్. అలాగే ఇందాక చూపించాను కదా, అప్పుడు షుగర్ పౌడర్, ఇప్పుడు వచ్చి మైదా అండి. అలాగే కొంచెం కర్డ్ వేసుకొని బాగా కలుపుకోవాలి. అలాగే వెనిలా ఎసెన్స్ అనమాట. కొద్దిగా మిల్క్ని కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఇంకా కలిపేసుకోవడమే. ఇంకా విస్కర్తో కలిపేసుకుంటే ఈజీగా ఉంటుంది. నేనైతే జస్ట్ ఇలా, నా దగ్గర చాలా ఇది ఉంటుంది కదా, మనం ఇంట్లో వంట చేస్తాం కదా, దాంతోనే కలిపేసుకున్నాను అనమాట. సో ఫైనల్గా అయితే ఎలాగైతే ఏంటి, కేక్ అయితే పర్ఫెక్ట్గా వచ్చిందండి. నేను చూపించిన క్వాంటిటీలో పర్ఫెక్ట్ తీసుకున్నారనుకోండి సరిపోతుంది. షుగర్ని అనేది పౌడర్ చేసి తీసుకోండి, అప్పుడు ఈజీగా మెల్ట్ అయిపోతుంది అనమాట. సో ఫైనల్గా అయితే చూస్తున్నారు కదా, ఎటువంటి ఉండలు లేకుండా నీట్గా కలిపేసుకోండి. అప్పుడైతేనే కేక్ అనేది సాఫ్ట్గా ఫ్లఫీగా వస్తుందన్నమాట. చాలా బాగుంటుంది ఈ కేక్. ఇదిగోండి, ఇంకా ఇలా అంతా ఆయిల్ స్ప్రెడ్ చేసేసుకొని కేక్ టిన్ ఉంటుంది కదా, సో దాంట్లోకి షిఫ్ట్ చేసేసుకొని దాంట్లోకి మనం డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా, సో నేనైతే ఆల్మండ్స్, ఇలాచి, అలాగే కొద్దిగా లైట్గా పైన పిస్తా బాదం, ఇవన్నీ చిన్నగా తురుముకొని వేసుకున్నాను అనమాట. ఇలాగైనా పిల్లలు హెల్తీగా తింటారు అనేసి. సో నేనైతే వితౌట్ ఓవెన్ కాబట్టి కుక్కర్లో ప్రీహీట్ చేసుకొని ఒక 10 మినిట్స్ తర్వాత ఇప్పుడు డైరెక్ట్గా ఇలా టిన్ పెట్టేసుకుంటున్నాను అనమాట. నేను సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ అనమాట. పర్ఫెక్ట్గా చెప్పాలి అంటే ఈజీగా ఎవరైనా సరే, చిన్న పిల్లలైనా సరే కేక్ ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. సో మీరు మీ కుక్కర్ మూత పెట్టుకోవాలనుకుంటే మనం ఫస్ట్ విజిల్, అలాగే దీనికి బెల్ట్ వస్తుంది కదా, తీసేయాలన్నమాట. విజిల్ లేకుండా లేదు, ప్లేట్ పెట్టుకొని చేసుకోవచ్చు. ఏమంటే లైట్గా వెయిట్ పెట్టుకోండి, చాలు, సరిపోతుంది. నాకైతే కేక్ అయితే పర్ఫెక్ట్ కుక్ అయిపోయింది చూడండి. జస్ట్ చాక్తో ఇలా కార్నర్స్లో అంతా ఇలా కదుపుతూ ఉంటేనే కేక్ చాలా పర్ఫెక్ట్గా వచ్చిందనమాట. చాలా బాగా వచ్చింది కేక్ అయితే. పిల్లలు చాలా ఇష్టంగా తిన్నారు. పర్ఫెక్ట్గా ఈజీగా ఎంత బాగుందో చూడండి, చూస్తుంటేనే మీకు అర్థమైపోతుంది కదా. పర్ఫెక్ట్ ఈజీ కేక్ అనమాట, రవ్వ కేకు. వన్స్ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.